మరి హరీష్ రావు గారు ఏమీ చేయనప్పుడు ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఎందుకు 70,000 80,000 ఓట్లతో మెజార్టీతో అదే గెలిపిస్తున్నారు? కదా, అక్కడ బలంగా నిలబడే లేడు, ప్రతిపక్ష నాయకుడు లేడు, అక్కడ ఎవరిని ఉంచుతలేరు అక్కడ. ఉంచటం లేదు అంటే ఏమి ఆయన మరి ప్రలోభ పెడుతున్నారా, భయపెడుతున్నారా? ప్రాంతం వాళ్ళు బలంగా నేను పోతే ఎందుకు కోరుకుంటున్నారు? నువ్వు చివరి దాకా నిలబడమ్మా చాలు అని ఆ ప్రాంత ప్రజల దౌర్భాగ్యం చూడండి. నువ్వు ఉండమ్మా ఖాళీ ఎందుకు అడుగుతారు అట్లా? ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ, ఏదో ఒకటి అయితే జరుగుతుంది. చలో ఈసారి నిలబడదాం, నిలబడితే తెలుస్తుంది కదా నాకు కూడా. సరే ఆ ప్రాంత ప్రజలు డిసైడ్ చేస్తారు కదా, మరి ఆయనది అభివృద్ధా కాదా అనేది వచ్చే రానున్న ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనం ఎవరో ముందే టెన్షన్ పడి అది ఇది మనం ఎందుకు కామెంట్లు చేయడం? ఇప్పుడు రాజకీయ చదరంగానికి మీరు కొత్త, అసలుకి రాజకీయ చదరంగంలో ఆయన ఆరితేరిపోయారు హరీష్ రావు గారు. ప్రజలు ఇప్పుడు మధ్యలోనే ఉంటారు, మంచి మెజార్టీతోనే గెలుస్తున్నారు. అంటే అసలు ఆయన హరీష్ రావు గారితో పోల్చుకుంటే మీ బలం ఏంటి? అసలుకి ఆయన బలహీనతలు ఏంటి, మీ బలం ఏంటి అసలు? నా బలము చెప్తున్నా కదా, నా ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతాను నేను ఖచ్చితంగా. ప్రజలు నా వెంట నడవాలనుకుంటే నడుస్తారు. నేను యాజ్ ఐ సెడ్ మళ్ళీ వైఆర్యూ లిమిటింగ్ మీ టు సిద్దిపేట. నేను సిద్దిపేటనే కావచ్చు, అది గజ్వేలే కావచ్చు, ప్రజల మధ్యలో ఉండదలుచుకున్నా. వీళ్ళు చేసే దరిద్రాలను రోజు ఎత్తి చూపుతా కంపల్సరీ. అది మాత్రం మళ్ళీ వస్తుంది, బతుకమ్మ మళ్ళీ వస్తుంది, మళ్ళీ అవే పథకాలు పెడతారు, మళ్ళీ చీరలు అందిస్తారు. మాకు తెలుస్తుంది నువ్వు చేనేత తెచ్చినావా, సూరత్ నుంచే తెచ్చినావా, వీడియోస్ అన్ని వైరల్ అయితేనే ఉన్నాయి. అందులో ఆయన ఏం మాట్లాడుతుండు, నేనేం మాట్లాడుతున్నా అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. నీ పథకాలు చూస్తూనే ఉన్నావు. గొర్రెలు అన్నావు, బర్రెలు అన్నావు, గొర్రెలు చచ్చిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు బర్రెలు అంటాను. ఇది కాదు, మేక్ దెమ్ అటైన్ ద సెల్ఫ్ సఫిషియన్సీ. వాడు వాళ్ళ ఫ్యామిలీకి నిలబడి సంపాదించుకోగలగాలి. ఒక పిల్లవాడు చదువుకున్నాడంటే మనకు ఒక ఉద్యోగం రావాలి. ఆ పిల్లోడికి వస్తే అన్నీ ఆయన్నే చేసుకుంటాడు. వాళ్ళ అమ్మని చూసుకుంటాడు, భార్యను చూసుకుంటాడు, పిల్లల్ని చూసుకుంటాడు, పిల్లల్ని చదివిపించుకుంటాడు, అంతా అటెండ్ చేసుకుంటాడు. నువ్వు ఫ్రీగా ఇచ్చి ప్రజలను సోమరులను చెయ్యొద్దు దయచేసి. ఇట్లనే పోతా ఉంటే మేమన్నీ ఇట్లా ఇప్పి చెప్తూనే ఉంటాం, తెలుస్తూనే ఉంటుంది. ప్రజలు కూడా అవేర్ అవుతున్నారు. మేమంతే ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం ప్రస్తుతానికి. ప్రజలు గుర్తిస్తారు ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరేందనేది ఎన్నుకుంటారు. ఆయన బలవంతుడు అగేదంటే బలవంతమైన సర్పము చలిచీమ చేత గుట్టి చావదే సుమతి అని మనకున్నది కదా. చలిచీమలు ఉన్నాయి మీ ఊర్లో, మీ నియోజకవర్గంలో? ఊరన్న కాడ చీమలు ఉంటాయి, అన్ని ఉంటాయి, ఎలుకలు ఉంటాయి. చీమలు ఉంటాయి, చలిచీమలు కావాలి కదా. చీమలకి చలిచీమలకి చాలా తేడా ఉంటాయి కదా. ఉంటుంది, మాది కూడా మారుమూల కదా ప్రాంతం. చలిచీమలు ఉన్నాయి, ఒక్కొక్క చీమని పోగు చేస్తున్నారు. ఏం కదా దారి అన్న చీమలు వెళ్తుంటాయి కదా దారిలో. శత్రువు బలం మీరు అన్నారు కదా, శత్రువు అనే అంటున్నాను. నేను శత్రువు అని ఏమనుకోవట్లేదు. ఆయన ఒక రాజకీయ నాయకుడు, నేను కూడా రాజకీయం చేద్దామనే వస్తున్నా. ఆరోగ్యకరమైన రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నాము. రాజకీయం చేయాలని వస్తున్నారా, రాజకీయాలు చేస్తాలని వస్తున్నారా? అదే మళ్ళీ అగైన్ గుడ్ క్వశ్చన్. అంటే మంచి అంటే నీట్గా క్లీన్ పాలిటిక్స్ చేసుకోవాలంటే ఇట్లనే కూర్చొని మాట్లాడుకోవాలి. రేపు హరీష్ గారు ఎదురైనా కూడా మంచిదమ్మా నమస్తే, మంచిదన్నా నమస్తే అనేటట్టే ఉండాలి. ఎందుకంటే ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజాక్షేత్రంలో ఫైనల్గా వాళ్ళు డిసైడ్ అవుతారు. ప్రజలు ఎన్నుకున్నంత మాత్రాన మన ఇద్దరి మధ్యలో శత్రుత్వం అవసరం లేదు. నేను చంపుతా, నరుకుతా, నిన్ను ఢీకొంటా, నిన్ను ఓడగొడతా అవసరమే లేదు. ప్రజల దగ్గరికి ఏం పోతున్నాం మనం? నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఒక చేంజ్ చేసి చూపిస్తా, అట్లా చెప్పుకుంటాం మనము. వాళ్ళు నమ్మి నా వెంట నడిస్తే నన్ను గెలిపించుకున్నప్పుడు వాళ్ళకి చేసిన హామీలు అయితే మేము ఇట్లా బుడ్రకనేషాలు వేసి మేము తప్పుదోవ పట్టించి ఉద్యమాన్ని ఇట్సెల్ఫే తప్పుదోవ పట్టించి దాన్ని క్రోడీకరించి వేరే చేసి నీళ్లు నిధులు నియామకాలను పక్కదోవ పట్టించిన వాళ్ళం కాదు. అసలైన ఉద్యమం వేరు. మన అస్తిత్వం కోసమే పోరాడదాము, మన ఉద్యోగాలు మనం తెచ్చుకుందాము, అన్ని మనమే చేసుకుందాము అనుకునే దిశగానే పోతున్నాము. మంచే చేస్తా అన్న నమ్మకం నాకుంది. నేను పెరిగిన వాతావరణం అట్లాంటిది, నా కుటుంబ నేపథ్యం అట్లాంటిది, హిస్టరీ నాకు లెగసీ అట్లుంది. 300 ఎకరాలు పంచిపెట్టినాము. నేనేం కొత్తగా మేము తెచ్చుకోలేదు, అందరికీ తెలుసు. నాగిరెడ్డిపల్లె మా ఊరి పేరు, మా నాన్న పేరు నాగిరెడ్డి. అది ప్రభుత్వ భూమి, ఆయన సొమ్ము కాదు కదా. ఆయన సొమ్ము అయితే పంచమని చూస్తా, పంచరు, ఎవరు పంచరు, రూపాయి కూడా జేబులకి వెళ్ళి ఇయ్యరు ఎవరు. ఏదైనా కూడా మనసు నుంచి రావాలి కదా, మనసు రావాలి కదా, మనసు పెట్టాలి పంచాలంటే. అదే కదా, 1000 ఎకరాలు పంచుతానంటున్నారు కదా ఆయన. మనసు పెట్టఅనేది అది ప్రభుత్వం అండి, ప్రజలదండి, అది సొమ్ము ఆయనది కాదు కదా. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇవ్వమనండి, ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏమైనా పథకాలు అమలు చేయమనండి, చూద్దాము. ఎన్ని ఎకరాలు పంచిండో చూపించమనండి. ఎస్, నా పట్టా ఉంది. ఇప్పటికి కూడా ఇంకో విషయం ఏంటంటే ఇట్లాంటి వస్తుంది మా ఊర్లో. ఇంకా కొన్ని కూడా వేరే వాళ్ళ జాగాలు, పంచిన జాగాలు కూడా మా నాన్న మా పెదనాన్న పేర్ల మీదనే ఉన్నాయి. ఇంకా కూడా మేము ఇచ్చినాం కాబట్టి ఇవాళ భూములు 25 లక్షల ఎకరం కావచ్చు, 50 లక్షల ఎకరం కట్టుబడి ఉన్నాం కాబట్టి వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ఎంటబడి వాళ్ళ పాస్బుక్లు వాళ్ళకి వచ్చేటట్టు దగ్గరుండి చూసుకున్నాం మేము. అది దట్ ఈజ్ మై ఫ్యామిలీ లెగసీ. నేను ఎక్కడ పోయి నాకు రింగ్ రోడ్ల పైసలు రాలేదు, నేను ఆడపోయి ఈడపోయి సంపాదించుకు రాలేదు, కుల్లగొట్టుక రాలేదు. నేనేం ప్రభుత్వ సొంతంగా నా కాళ్ళ మీద నేను కట్టుబట్టలతో మా ఆయన నేను పోయినాము, ఉద్యోగం చేసుకున్నాము. ఎవ్రీ పెన్నీ వి ఎర్న్డ్ ఈజ్ లైక్ వైట్ అమౌంట్.
మన ట్రాన్సాక్షన్స్ చెప్తాయి, నా బిజినెస్ కూడా చెప్తాయి, అన్నీ చెప్తాయి, లెక్కలు పత్రాలు రెడీగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నా బలం ఏంటంటే ఎక్కడ నిజాయితీ నా బలం. మీరు అన్నారు కదండి మీ బలం ఏంది, మీ బలం ఏంది. ఎస్, నా నిజాయితీ నా బలము, నా ఫ్యామిలీ నాకు బలము, చాలా బలాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే. నా నాలెడ్జ్ ఈజ్ మై పవర్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch